ఆ గ్రామానికి వ్యవసాయమే జీవనోపాధి. కానీ ఏటా దుర్భిక్షమే. అధిక వర్షాలు కురిసినప్పుడు పంటలు పండడం అంతంత మాత్రం. అలాంటి బీడు భూముల్లో రెండో పంట ఆశించడం అత్యాశే. తొలకరిలో వర్షాధారంగా ఒక్క పంట సాగు చేసి రబీలో రైతులు వలసపోయేవారు. అలా ఏటా ఎన్నో ఇబ్బందులు పడుతున్న కర్షకులకు ఓ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. నాబార్డు సహకారంతో భూగర్భ జలాల పెంపు గురించి ఉద్బోధించింది. కర్షకులు సమష్టిగా కదలడం వల్ల కరువు వారి శ్రమ ముందు మోకరిల్లింది. ఇప్పుడు ఆ బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. వందల ఎకరాల్లో మామిడి తోటలు సాగుతున్నాయి. బొట్టు బొట్టును ఒడిసిపట్టి చిన్న నీటి వనరుల్లో ఊటలు పెంచిన ఆ కర్షకుల స్ఫూర్తి పదం మీకోసం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ 2 పంటలతో సస్యశ్యామలంగా ఉన్న పొలాలు వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచెర్ల రైతులవి. కొండలు గుట్టలతో ఉన్న ఈ రాళ్ల భూమిలోని 2000 ఎకరాలు పచ్చదనంతో పులకించడం వెనుక 13 ఏళ్ల సమష్టి కృషి ఉంది. మిలీనియం ముందు వరకు చిల్లంచెర్ల సాగు విస్తీర్ణంలో సగం బీడు భూములే. ఇక్కడి సాగు భూములు పైన ఉంటే మూలాధారమైన ఊరి చెరువు మాత్రం దిగువనుంది. పల్లానికి సులువుగా పారించే నీరును పైకెక్కించడం కష్టంతో కూడుకున్నది కావడం వల్ల చెరువున్నా ప్రయోజనం శూన్యం. ఈ పరిస్థితుల్లో పిలవని అతిథిలా 2001లో ఆ గ్రామానికి వచ్చిన నాబార్డు భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పించింది. ప్రగతి సేవా స్వచ్ఛంద సంస్థ సహకారంతో చెక్ డ్యాంలు, కాంటూర్ కందకాలు, రాతి కట్టడాల నిర్మాణానికి నాబార్డు 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది. బాధితులు ఐకమత్యంగా వాటర్ షెడ్ కార్యక్రమంలో మమేకం కావడం వల్ల ఆ గ్రామ స్వరూపమే మారిపోయిందిలా. 2001 చిల్లంచెర్లో నాబార్డు వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ప్రగతి సేవా సమితి ద్వారా ఈ ఊరికి ఎంటర్ అయ్యి ఒక 50 లక్షల గ్రాంట్ మీ ఊరికి ఇచ్చేస్తాను. గ్రౌండ్ వాటర్ ను పెంచుకుంటందుకోసం అవగాహన సదస్సు చాలా పెట్టి ఒక వర్క్ షాప్ పెట్టి 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క పూర్తి పరిణామాలు ఈ గ్రౌండ్ వాటర్ పెరిగిన తర్వాత దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు చిల్లంచెర్లకు అవార్డు కూడా ఇచ్చిండ్రు. బిల్ టు బిల్ ఉండేది, చిన్న కరప్షన్ లేకుండా ఉండడం వల్ల ఒక 13 సంవత్సరాలు పట్టింది మాకు ఈ ఊరు. 13 సంవత్సరాల రిజల్ట్ లో ఈ ఒట్టి కరువులో కూడా ఉంటే రాంపురం యొక్క ఏడు దగ్గర ఉండి కూడా 8 అంటే 45-50 ఫీట్లలో అక్కడ నీళ్లు ఉన్నాయి. కానీ ఈ రోజు ఇక్కడ 35 ఫీట్లలో ఇక్కడ వాటర్ ఉన్నాయి. ముందు అంత బీడు బారిన భూములే ఎక్కువ ఉండే. కృష్ణ సారు, జాని సారు నాబార్డు నుంచి వాళ్ళు ఏజిఎం గారిని తీసుకొని రావడం జరిగింది. సిబిపిగా తీసుకున్నారు సార్ ఫస్ట్ ఏరియాని. సిబిపిగా తీసుకొని అందులో కమిటీ వేసారు. కమిటీలో మేము కూడా సభ్యునే, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న, సూపర్వైజర్ గా కూడా పనిచేసిన. మా ఊళ్ళో మామిడి తోటలు అంటే ఎక్కువ లేవు. ఆ సార్లు వచ్చినప్పుడు అడగటం జరిగింది. ఈ ఊర్లో 54 మంది రైతులు ఇప్పుడు తోటలతోటి లబ్ధి పొందేటోళ్ళు ఉన్నారు. నాకు కూడా ఇప్పుడు 5 ఎకరాలు కూడా వాటర్ షెడ్ లోనే ఇచ్చారు సార్. భూగర్భ జలాలు చాలా వరకు అంతకుముందు ఉట్టి బీడు భూములు సార్. ఇక్కడ ఏ మాత్రం ఒక్క వాన పడ్డా గానీ మా బావుల నిండా నీళ్లు వదలయి, ఎప్పటికీ నీళ్లుంటాయి. గుట్టల చుట్టూ కూడా కాంటూరు కందకాలు చేయడం జరిగింది. 45 ఫీట్ల కింద బండే. ఆ బోరు తోటే నాకు ఇప్పుడు ఈ తోటని సాదుకోవడం, నేను బతకడం జరుగుతుంది సార్. దీన్ని చెక్ డ్యాం నిర్మాణానికి ముందు నిరుపయోగంగా ఉన్న బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రైతుల స్వేదంతో పాతాళంలోకి గంగ ఇంకుతుండటం వల్ల పథకం చేపట్టిన పరిసరాల్లో జలధార అదే స్థాయిలో పెరిగింది. బావులు, బోర్లల్లో నీటి మట్టాలు పెరిగాయి. ఆశలు ఫలించడంతో వలసలు పోయే ఆ రైతులు సాగు కేగడంతో ఉడమి పచ్చచీర చుట్టుకుంది. స్థానిక ఎర్ర నేలలకు తగ్గట్లు ప్రగతి సేవా స్వచ్ఛంద సంస్థ వారికి ఉచితంగా మామిడి మొక్కలు ఇచ్చి తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా మండలంలోనే అధిక మామిడి విస్తీర్ణం ఉన్న గ్రామంగా చిల్లంచెర్లకు పేరు రావడం వెనుక నాబార్డు స్వచ్ఛంద సంస్థ కృషి ఎనలేనిదని రైతులు కృతజ్ఞతాభావంతో చెబుతుంటారు. ఇంతకుముందు ఏంటంటే మొత్తం ఎండాకాలం రాగానే మంచినీళ్ళు కూడా దొరకకపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగైపోయింది. కందకాలు ఇవన్నీ చేయటం వల్లే వాటర్ పెరిగింది. చెక్ డ్యాంల వల్ల కూడా వాటర్ పెరిగింది. ఒకప్పుడు చెట్లు లేకుంటుండే మా దగ్గర మామిడి తోటలు అవి వేయటం వల్ల కూడా తోటలు కూడా వేయటం వల్ల కొంచెం వాతావరణం కలుషితం కాకుండా చాలా మంచిగా ఉంది. మన చెట్లు ఇచ్చిండ్రు, వాటికి గుంటలు తీపిచ్చిన, అన్నిటికీ వాటర్ షెడ్ వాళ్ళే ఆదుకున్నారు. ఇంకుడు గుంత కార్యక్రమాలు పెట్టిండ్రు. ఆ 14 ఎకరాల మామిడి తోట దాటం అంటే ఈ భూగర్భ జలాలు అంతకుముందు 4 గండాల 5 గండాల వల్ల ఉండేది. ఇప్పుడు 7 గండాలన్నర వరకు కూడా వాటర్ ఈ రోజు నీళ్లు కట్టుకుంటాను అంటే మాకు ఈ వాటర్ షెడ్డే. ఊరుకు మట్టుకు వాటర్ షెడ్ దయ వల్ల మంచిగానే జరిగింది. 4 ఎకరాలు మామిడి తోటలు వేసినా ఇప్పుడు 6 సంవత్సరాల కాపు కూడా వచ్చింది. ఈ సంవత్సరం ఊళ్ళో చాలా వరకు మంచి జరుగుతుంది. చాలా వరకు లేబరు బయటికి పోయేది, వలస పోయేది. దీనివల్ల మామిడి చెట్లు ఎవరి దాంట్లో వాళ్ళు వేసుకొని చాలా వరకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందంటే చేతి కొట్టు మిషన్ పనులు కానీ అని ఇలాంటివన్నీ వాటర్ షెడ్ వల్ల చాలా వరకు మంచిగా జరుగుతుంది. ముందు ఇటువంటి చేయాలని కోరుకుంటాను.
ఉపాధి వేటలో పొలోమంటూ వెళ్లిన ఆ రైతులే దశాబ్దం నుంచి ఏటా 2 పంటలు తీస్తూ ఆర్థికంగా నిలదొక్కుతున్నారు. కరువు రోజుల్లోనూ తమ గ్రామం పచ్చగా ఉండడానికి నాబార్డు సూచనలే కారణమని చెబుతున్న లబ్ధిదారులు వాటిని ఇప్పుడు పాటిస్తున్నారు. తొలకరి సమీపిస్తున్నందున మళ్లీ రాతి కట్టడాలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అప్పుడు కరువు ఉండే, ఇప్పుడే పైన ఉన్నాయి నీళ్లు, మంచిగా పంటలు పంటున్నాయి, చెట్లు చేమ కూరగాయలు అవి అన్నీ వేసుకొని బతుకుతారు. ఓడి చేతి తరపున ఖరాబ్ కాకుండా నీళ్లు బయటికి పోకుండా ఆగం కాకుండా కట్టలు వేసి ఆపి నీళ్లు భూమికి ఇనికి తట్టు చేసినాం. అన్ని ఊర్ల కన్నా మా ఊరే బాగుంది. రైతులందరినీ మమేకం చేసి ఆ విషయాలు తోటలు పెంచుకుంటే ఎలా ఉంటుంది, తర్వాత మీకు 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ తెలుసుద్ది అని చెప్పని మమ్మల్ని అందరు కూర్చోబెట్టి చేయటం జరిగింది సార్. ఇప్పుడు ఫలితంగా ఈ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఉంది మామిడి తోటల్లో చిల్లంచెర్ల గ్రామం. అందుకు నాబార్డు వాళ్లకు కానీ ఈ స్వచ్ఛంద సంస్థ ప్రగతి సేవ వాళ్ళకు కానీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జల వృద్ధితో పాటు సాగు సరళిని మార్చుకోవడంలోనూ చిల్లంచెర్ల రైతులు విజయం సాధించారు. వరికి బదులు మెట్ట పంటల సాగుతో పాటు అనుబంధ రంగాలను నమ్ముకోవడమే వీరి అభివృద్ధికి మూలమని ప్రగతి సేవా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కాంటూరు కందకాలు, రాతి కట్టడాలు, ఈ పర్కులేషన్ ట్యాంక్స్ ఇవి చేయడం వల్ల వాటరు భూమిలోకి ఇంకి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న బావులకి నీళ్లు పెరగడం, దాంతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చి ఇంతకుముందు పండించేదానికంటే ఎక్కువ పండించడం, అదేవిధంగా పంటల పండించే విధానంలో మార్పులు రావడం, ఈ వరి పంట తగ్గించి ఆరుతడి పంటలు ఎక్కువ వేసుకోవడం అనేది జరుగుతా ఉంది. మిషనరీ వాడకుండా మనుషులతోటి చేసేటువంటి కార్యక్రమం ఇది. రైతుల భాగస్వామ్యంతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఇమీడియట్ గా జీవనోపాధి దొరికింది. వలసలు నివారణ చేయడం జరిగింది. ఇప్పుడు చేయని ఏరియాకును దీన్ని పోల్చుకుంటే ఇక్కడ పంటలు అధికంగా పండించుకోవడం అనేది రైతులు జరుగుతూ ఉంది. ఆ రోజు ఒక మామిడి మొక్క కానీ ఒక గ్రీనరీ కానీ ఆ గ్రామంలో లేదు. ఎండిపోయిన ఎర్రచెక్క నేలలు అవంతా, అది అప్పర్ ల్యాండ్, అది పైన కుంటలన్నీ వెనకటనే ఎండిపోయినాయి. అవి ఈ రోజు నా పరిస్థితి ఏంటంటే ఆ మత్తలు బాగు చేయడం, కుంటలు బాగు చేయడం, ఎక్కడికక్కడ నీళ్లు ఆపుకుంటూ రావడం వలన ఈ రోజు కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఎక్కువగా చిన్న సన్నకారు రైతులే ఉన్న 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా తోటలు పెట్టుకోవడం అనేది జరిగింది. అది బోను పెద్ద చెరువు కింద నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉండడం వలన, కుండల కింద ఉండడం వలన పంటలు విస్తారంగా ఉన్నాయి అక్కడ. దాంతో పాటు పాడి కూడా పెరిగిపోయింది. అక్కడ లేబర్ బయటికి పోయే మాటే లేదు ఆ ఊర్లో. కురిసే ప్రతి చినుకును ఒడిసి పట్టడం, పారే నీటికి అడ్డుకట్ట వేసి భూమిలోకి ఇంకేలా చేస్తే చాలన్న ఈ అన్నదాతల స్ఫూర్తిని మిగతా రైతులు ఆదర్శంగా తీసుకుంటే కొన్నేళ్లలో యావత్ తెలంగాణలో జలనిధులు ఊటలూరడం ఖాయం.